అక్టోబర్ 14వ తారీఖు శనివారం రోజున మహాలయ అమావాస్య రానుంది. ఈ మహాలయ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి ఈ ఆకులను కట్టండి చాలు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి మిమ్మల్ని సిరి సంపన్నులను చేస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో ధనానికి లోటు ఉండదు. అలానే ఈ అమావాస్య రోజే పాక్షిక సూర్యగ్రహణం కూడా సంభవించనుంది. కానీ మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం పడదు. పాక్షిక కాలం అనేది లేదు, ఇక సూతక కాలం అస్సలు లేదు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు మరి ఎలాంటి పనులు చేయాలి, ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అని తెలుసుకోబోయే ముందు వీడియోని లైక్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళితే మహాలయ అమావాస్య అనేది పితృపక్షంలో వచ్చింది. పితృపక్షంలో పితృదేవతలను పూజించాలి అనే ఆచారం ఉంది. పితృదేవతలను ఈ పక్షంలో పూజించని వారు కనీసం చివరి రోజు అంటే మహాలయ అమావాస్య రోజు అయినా సరే ఈ పితృదేవతలను పూజించండి. పితృదేవతల పేరు పైన పేదవారికి అన్నదానం, వస్త్రదానం, డబ్బు దానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఈ మహాలయ అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. దరిద్రమంతా తొలగిపోతుంది. పితృదేవతల అనుగ్రహాన్ని పొందాలి అంటే పితృదేవతల అనుగ్రహం కోసం మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి పితృదేవతలని పూజిస్తూ ఉంటాము. ఇక ఇలా చాలామంది చెయ్యరు, పితృదేవతలను పూజించరు. అలాంటి వారికి పితృదోషాలు అనేవి తగులుతూ ఉంటాయి. పితృదోషాలు తగలటం వల్ల ఇంట్లో ఎన్నో సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంటి యజమాని ఎంత సంపాదించినా చేతిలో రూపాయి మిగలకపోవటం, పిల్లలకి పదే పదే అనారోగ్య సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఆటంకాలు ఇలా ఏర్పడుతూ ఉంటాయి. మరి ఆ పితృదోషాలు పోవాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజున తప్పనిసరి పితృదేవతలను పూజించాలి. వారికి ఇష్టమైన వంటలను వండి కాకులకి పెట్టాలి. ఇలా చేస్తే తప్పనిసరి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అలానే పితృతర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేయాలి. ఇలా చేస్తే పితృదేవతలు సంతోషించి చల్లగా దీవించడం జరుగుతుంది. అదే సమయంలో ఈ మహాలయ అమావాస్య రోజున మర్చిపోకుండా పుణ్యనది స్నానాలు చేయటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ప్రతి మనిషిని పట్టి వేధిస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే అది డబ్బుపరమైనటువంటి సమస్య అని గుర్తుంచుకోవాలి. అంతేకాదు, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, లేదా కుటుంబంలో సఖ్యత లేకపోవటం కావచ్చు, పిల్లలకి పదే పదే సమస్యలు రావటం, ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి దుష్ప్రభావాల నుండి, పితృదోషాల నుండి, శనీశ్వరుని భయంకరమైనటువంటి బాధల నుండి బయటపడాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను తప్పనిసరి పూజించాలి. వీలైనంత వరకు పేదవారికి అన్నదానం చేయాలి. కొత్త వస్త్రాలను దానం చేయాలి. ఇక నకారాత్మక శక్తి, దృష్టి దోషాలు, నరదృష్టి వంటి వాటిని కూడా తొలగించుకోవాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజు గుమ్మానికి ఈ ఆకులను కట్టండి. ఇంటి సింహద్వారానికి ఉండే గుమ్మం అనేది చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. ఎందుకంటే ఇంటి సింహద్వారం అనేది చాలా ప్రాముఖ్యం కలిగినది. ఇంటి సింహద్వారం నుండే లక్ష్మీదేవి రావాలి అన్న, జ్యేష్ఠాదేవి రావాలి అన్న వస్తూ ఉంటారు. మరి ఇంటి లోపలికి దైవశక్తి రావాలి అన్న, దుష్టశక్తి రావాలి అన్న సింహద్వారం దగ్గర చేసే కొన్ని పనులను బట్టి ఉంటుంది. కొన్ని పరిహారాలు చేయటం వల్ల సింహద్వారం లోపలికి లక్ష్మీదేవి వస్తుంది. అలానే దుష్టశక్తి అనేది మన ఇంటి దగ్గరికి కూడా రాకుండా ఉంటుంది. అయితే ఈ పరిహారాలు ముఖ్యంగా అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో చేస్తూ ఉంటాము. కానీ ఈ ఒక్క మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది. అందువల్ల ఈ మహాలయ అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేస్తే మీ యొక్క సంపద బాగా పెరుగుతుంది.
దైవాంగిక వృక్షాలలో చాలా ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనటువంటి వృక్షం ఏదైనా ఉంది అనంటే తులసి చెట్టు తర్వాత అంతటి ప్రాముఖ్యతను ఇచ్చే చెట్టు రాగి చెట్టు అని చెప్పుకోవచ్చు. రాగి చెట్టు అనేది విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. ఈ రాగి ఆకులు అనేవి లక్ష్మి స్వరూపంగా చెబుతూ ఉంటాము. రాగి ఆకు దీపాన్ని వెలిగిస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. మరి రాగి చెట్టు ఆకులతో మహాలయ అమావాస్య రోజున ఏం చెయ్యాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజు ఆవుకి ఏదైనా ఆహారంగా పెట్టండి. మంచి ఫలితం వస్తుంది. జాతక దోషాలు పూర్తిగా దూరమైపోతాయి. ఇక పేదవారికి ₹1 దానం చేసిన ₹1,00,00,000 దానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది. అయితే ఈ మహాలయ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఏమి ఎలా కట్టాలి అంటే, ఈ అమావాస్య రోజు ఉదయం నుండి సాయంకాలం లోపు ఎప్పుడైనా సరే ఇవి మీ గుమ్మానికి కట్టుకోవచ్చు. ఆ ఆకులు ఏమిటి అంటే రాగి ఆకులు. రాగి ఆకులను 11 సేకరించాలి. 11 లేదా 21 రాగి ఆకులను సేకరించండి. రాగి ఆకులను శుభ్రంగా నీటితో కడిగి ఆ రాగి ఆకులకు గంధం బొట్లను, కుంకుమ బొట్లను పెట్టండి. అలా పెట్టాక పసుపు రంగు దారాన్ని తీసుకోండి. ఆ దారంతో రాగి ఆకులను కట్టండి. అలా 11 లేదా 21 కట్టాక వాటిని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. అలా కట్టి వదిలేయండి చాలు. ఇక మీ ఇంట్లో ఉండే దుష్టశక్తి పారిపోతుంది. ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దుష్టశక్తి ప్రభావం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. దైవశక్తి అనుగ్రహంతో సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. అంతేకాదు చేతిలో చిల్లిగవ్వ లేని వారు కూడా అపర కుబేరులు అవ్వగలుగుతారు. ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మహాలయ అమావాస్య రోజు చేసి చూడండి. ఇంటి సింహద్వారం అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇంటి లోపలికి దుష్టశక్తి అనేది రాకుండా ఉంటుంది. ఏ దుష్టశక్తి మీ ఇంట్లోకి రాకుండా ఆకు అనేది అడ్డుకుంటుంది. ఎందుకంటే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఆకు, అలానే పవిత్రమైనటువంటి సూర్యగ్రహణం, అలానే అమావాస్య కూడా. ఈ రోజున ఇది కట్టడం వల్ల ఏ దుష్టశక్తి ఇంటి లోపలి వరకు అసలు రానే రాదు. ఇక దైవశక్తి వస్తుంది. అలానే సైంటిఫిక్ పరంగా చూసుకున్నా కూడా రాగి ఆకులు అనేవి అత్యధికంగా ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్ను తీసుకుంటాయి. కాబట్టి ఇంటి గుమ్మానికి రాగి ఆకులను కట్టడం వల్ల మనకు సైన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలానే రాగి ఆకులతో పాటు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు.